అజారుద్దీన్ 3 రోజుల కిందట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. 3 రోజుల నుంచి ఆయనకి శాఖలు లేకుండానే ఇయ్యల్లట రాకున్నాడు. ఇవాళ కొద్దిసేపటి కిందట ఆయనకి శాఖలు కేటాయించారు. అయితే ఏ శాఖలు ఇచ్చిర్రు అంటే సీఎం గారి దగ్గర ఉన్న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనే శాఖని సీఎం గారి దగ్గర నుంచి తీసి ఈయనకి ఇచ్చిర్రు. అట్లనే అడ్లూరి లక్ష్మణ్ గారి దగ్గర ఇప్పటిదాకా ఉన్న మైనారిటీ వెల్ఫేర్ని ఇచ్చిర్రు ఆయనకి. ఆయనే ప్రమాణ స్వీకారం చేసి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి శాఖలు ఏవీ లేని మంత్రిగా ఉన్నాడు. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన 2-3 రోజుల నుంచి జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో కూడా తిరుగుతున్నాడు. కానీ శాఖలు లేని మంత్రిగా తిరుగుతున్నాడు. అయితే ఎందుకు శాఖల విషయంలో ఇంత టైం పట్టింది అంటే మామూలుగా ఎప్పుడైనా సరే మంత్రివర్గంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎట్లుంటుందంటే 1 గంట 2 గంటలలో శాఖలు కేటాయిస్తారు. మహా అయితే సాయంత్రానికి శాఖలు కేటాయిస్తారు. కానీ అసలు మళ్ళీ తెల్లారి రోజు వరకు కూడా బోదు. ఇవాళ ప్రమాణ స్వీకారం పొద్దుగాల చేస్తే మధ్యాహ్నం వరకే వస్తాయి, లేకపోతే సాయంత్రం వరకు శాఖలు వస్తాయి. కానీ ఈయనకి మాత్రం 3 రోజులు అవుతుంది. 3 రోజుల తర్వాత ఇవాళ శాఖలు ఇచ్చిరు. ఎందుకు అంటే ఆయన ఏదో ఒక శాఖ అడుగుతున్నాడు అని, ఆ శాఖకి సీఎం ఇష్టపడతలేడు అని ఇట్లా ప్రచారాలు నడిచినాయి. ఆయన ఏంది అంటే హోంమంత్రి అడిగిండట. హోంమంత్రి సీఎం గారి దగ్గర ఉంది. హోంమంత్రే కాకుండా ఆయన దగ్గర మున్సిపల్ శాఖ ఉంది, హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది. అట్లా కొన్ని కీలకమైన శాఖలు సీఎం గారి దగ్గరనే ఉన్నాయి. చాలా శాఖల మీద రివ్యూ చేసేందుకు కూడా ఆయనకి టైం లేదు. గతంలో చూసినాం మనం విద్యాశాఖ ఎట్లుంది ఇప్పుడు. ఇగో ఈ నిన్న ఇయ్యాల కూడా ఏంది కాలేజీలు బంద్ పెట్టుకునే పరిస్థితి ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక. ఆ శాఖకి ఎవరి దగ్గర ఉంది ఆ శాఖ అంటే సీఎం గారి దగ్గరే ఉంది శాఖ. అట్లా సీఎం గారి దగ్గర చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. కాబట్టి ఆయన దగ్గర ఉన్న హోంశాఖని అజారుద్దీన్ అడిగిండట. ఎందుకు అడిగిండు అంటే కూడా ఆయన ఒక ఆన్సర్ ఏం చెప్తుండు అంటే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మైనార్టీల నుంచి మహమూద్ అలీని మంత్రిని చేసిరు, ఎమ్మెల్సీని చేసి మంత్రి చేసిరు. మంత్రి చేసి ఆయనకి ఇచ్చిన శాఖలు ఏంది అంటే ఆ రోజు హోంమంత్రిని చేసిరు, డిప్యూటీ సీఎంగా ఉండే ఆయన రెవెన్యూ కీలకమైన శాఖలను మైనార్టీ ముస్లిం ప్రతినిధిగా ఆయనని క్యాబినెట్లకి తీసుకొని చాలా కీలకమైన శాఖలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది. ఈయన ఏమడుగుతుండే ఇప్పుడు అంటే, ఒక పలానా బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అట్లా కీలకమైన శాఖల్ని మాకు ఇచ్చిర్రు కదా, ముస్లింల ప్రతినిధిగా మాకు ఇచ్చిర్రు కదా, గట్లనే మీరు కూడా హోంమంత్రి ఇయ్యండి అనేది ఈయన అడుగుతున్నాడు. దానికి న్యాయమైన డిమాండ్. గతంలో ఇచ్చిర్రు కూడా కదా, గతంలో ప్రభుత్వాలు ఇచ్చినవి, గత ప్రభుత్వం ఇచ్చింది, మీరు కూడా ఇయ్యర్రి అని అడుగుతున్నాడు. కానీ మంత్రివర్గంలోకి తీసుకునుడే సీఎం గారికి ఇష్టం లేదు కదా. ఎందుకు అంటే 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతుంది. ముస్లిం నుంచి ఒక్కరన్నా మంత్రివర్గంలో ఉన్నారా? ఆ మాటకు వస్తే ఇంకో 2-3 కమ్యూనిటీలు లేవు, యాదవ్ కమ్యూనిటీ కూడా లేదు ఈ రోజు వరకు కూడా. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు అవటానికి వస్తుంది. ముస్లింల నుంచి ఒక ప్రతినిధి లేకుండా 2 ఏళ్ల నుంచి వాళ్ళు క్యాబినెట్ నడిపిరు, ప్రభుత్వం నడుపుతున్నారు. 2 ఏళ్ల నుంచి వాళ్ళ ప్రతినిధి లేడు. అట్లా ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చుడు, అధిష్టానం ఇంట్రెస్ట్ తీసుకోవడంతో వీళ్ళు వచ్చిర్రు. కానీ లేకపోతే అసలు ముస్లిము లేకుండానే క్యాబినెట్ ఉండేది. అసలు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు క్యాబినెట్లో ముస్లింల ప్రతినిధి లేకుండా ఉండేది లేనే లేదు. అది రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇట్లాంటివి చాలా రికార్డులు ఉన్నాయనుకోండి ఆయనకి. యాదవులకు కూడా ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రోజు వరకు క్యాబినెట్లో యాదవులు లేకుండా ఏ క్యాబినెట్ లేదు. ఏ ముఖ్యమంత్రి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ వరకు కూడా ప్రతి గవర్నమెంట్లో యాదవ్ నుంచి ఒక మంత్రి ఉంటుండే. కానీ ఒక్క రేవంత్ గవర్నమెంట్లోనే లేడు, రేవంత్ క్యాబినెట్లోనే లేడు యాదవుల మంత్రి. ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వకుండా 2 ఏళ్ళు చేసిండు కదా. ఇప్పుడు ఇక అధిష్టానం చెప్పుడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చుడు, ఇక తప్పనిసరి పరిస్థితులలో ఇచ్చిండు. తప్పనిసరి పరిస్థితులలో ఇచ్చి కూడా అయ్యాళ్ళు ఏం శాఖనిచ్చిర్రు? 3 రోజుల నుంచి చర్చలు, అది ఇది ఆయన అడుగుతున్నాడు, అధిష్టానం చర్చలు అన్నీ చేసి లాస్ట్కి మళ్ళా మైనారిటీ శాఖనే కట్టబెట్టిరు. గతంలో ముస్లింలని మంత్రివర్గంలోకి తీసుకుంటే వాళ్ళకి ఎంత కీలకమైన శాఖలు ఇచ్చిర్రు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు మేము మైనారిటీలకు ఒక ప్రతినిధిని ఇచ్చినాము, ముస్లింలను క్యాబినెట్లకి తీసుకున్నాము. ఎందుకంటే ముస్లింల జూబ్లీహిల్స్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్తారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆయన క్యాబినెట్లకి తీసుకున్నారు. ఇప్పుడు లేకపోతే ఇంకెన్ని రోజులు అవుతుండేనో అసలు తీసుకునేటోళ్ళు తీసుకోకపోయేటోళ్ళు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే 2 ఏళ్ళు గడిచిపోయినాయి కదా, చూస్తున్నాం మనం కండ్ల ముందట, తీసుకోలే కదా. ఇప్పుడు తీసుకొని ఏం శాఖలు ఇచ్చిర్రు? ఆయనే మంచి శాఖలు ఇవ్వమంటే ఈ శాఖలు ఇచ్చిండు. ఈ శాఖలే కదా వద్దని ఆయన చాలా రోజుల నుంచి మొత్తుకునేది. నాకు మైనారిటీ శాఖ ఇంకొకటి వద్దు, హోంశాఖనే కావాలని పట్టుబట్టిండు ఆయనే.
కానీ లాస్ట్కి ఏది ఇంపార్టెంట్ శాఖలు ఇవ్వకుండా మామూలు శాఖలు ఇచ్చి మమా అనిపించారు. ముస్లింల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది అనేది ఈ శాఖల్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఆయనకి ఇచ్చిన ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాకుండానే మంత్రి పదవి తీసుకున్నాడు. 6 నెలల్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి. ఎమ్మెల్యేలు ఖాళీ అయ్యేటివి లేవు, ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేటివి లేవు. మరి ఎట్లా అది చేస్తారో ప్రభుత్వం దగ్గర కరెక్ట్ ఆన్సర్ కూడా లేదు. 6 నెలల మంత్రిగా మిగిలిపోతాడేమో అని ఆయనకి మంత్రి ఇచ్చిన రోజు నుంచి అందరు మాట్లాడుతున్నారు, 6 నెలల మంత్రిగా మిగిలిపోతాడేమో అని. ఎందుకంటే ఇప్పుడు ఏం ఖాళీలు లేవు కదా. ఆల్రెడీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినాము అని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ మీద కేసు నడుస్తుంది. అది కోర్టులో ఏం తెలుతుందో తెలియదు. ఇవ్వకండి అని కోర్టు కొట్టేసింది అనుకోండి, అది అయిపోతే కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఖాళీ అయ్యే ఎమ్మెల్సీలు కూడా లేవు. ఇంకా ఎమ్మెల్యేల ఎట్లుంది, ఎమ్మెల్యేల సంగతి మనం చూసినాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద రోజుకోటి మాట్లాడుతున్నారు వాళ్ళు. స్పీకర్ ఇంకా టైం అడిగిండు అంటున్నారు. వాళ్ళు అసలు మేము పార్టీనే మారలేదు అని చెప్తుండ్రు. అది తేలేదు ఎప్పుడు ఉప ఎన్నికలు. ఒకవేళ వచ్చినా కూడా అక్కడ ఎవరి స్థానాలలో వాళ్ళే పోటీ చేస్తామంటారు కదా. వాళ్ళ టికెట్ ఇడిచిపెట్టి అజారుద్దీన్కి అయితే ఇయ్యారు కదా. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కాదు అని అజారుద్దీన్కి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఇంకా ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేటివి కనిపిస్తలేవు. ఒకవేళ గవర్నర్ కోట అది కనుక కొట్టుడు పోతే 6 నెలల మంత్రిగా మిగిలిపోతాడు. 6 నెలలలో ఆయనే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే కనుక ఆ మంత్రికి రిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి అంత ఖచ్చితంగా ఇవ్వాలి, మనం నిలబెట్టుకోవాలి అనేది లేదు అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఆ శాఖలలో కూడా కీలకమైన శాఖలు ఇవ్వకుండా ఏదో నామకే వస్తా ఇచ్చినామా అన్న లెక్క, మంత్రిగా ఇచ్చినాము ఇగో పలానా శాఖలు ఇచ్చినాము అన్న లెక్క ఇచ్చిరు. గత ప్రభుత్వంలో ఎట్లాంటి శాఖలను నిర్వహించారు వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఎట్లాంటి శాఖలను నిర్వహిస్తున్నారు అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అన్నీ మాట్లాడుకుంటారు. మనం ఏమనుకుంటామంటే అబ్జర్వ్ చేస్తలేరేమో జనం, లేకపోతే మనం ఏం చెప్తే అది నడిచిపోతుంది, అంత చూడరు, అంత పట్టించుకుంటారా, అంత చూస్తారా అనుకుంటారు. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు జనాలు, మాట్లాడుకుంటారు, చర్చిస్తారు. ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచిస్తారు జనాలు. మనకంటే రాజకీయ నాయకుల కంటే కూడా చాలా తెలివైన వాళ్ళు జనాలు. ప్రతి విషయం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు. ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అనేది వాళ్ళు చాలా డిస్కషన్ చేసుకుంటారు. ఇప్పుడు మైనారిటీలను మీరు మోసం చేస్తున్నారా, ఎన్నికల కోసమే ఈ పదవి వచ్చిందా ఏంది అనేది ప్రతి ఒక్కరూ జనాలు మాట్లాడతారు. అసలు ఇప్పుడు మీరు ఇచ్చిన శాఖల లెక్కనే మరి ఆయన మంత్రి పదవి అయినా ఉంటుందా, 6 నెలల తర్వాత అది కంటిన్యూ అవుతుందా లేదా, దీని మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పటివరకైతే అజారుద్దీన్కి ఇచ్చినటువంటి శాఖ మీద నిజంగా ముస్లింలు అయితే సాటిస్ఫైగా ఉండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా కంపేర్ చేసుకుంటారు కదా, గత ప్రభుత్వంలో ఎట్లాంటి శాఖల్ని చేసిర్రు మా వాళ్ళు, ఇప్పుడేంది ఇట్లాంటి శాఖల్ని ఇచ్చిండు రేవంత్ ఇప్పుడు అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. వాళ్ళు కూడా ఆలోచించుకొని కంపేర్ చేసుకుంటారు. అజారుద్దీన్కి ఇప్పటివరకు ఇచ్చింది అయితే ఈ శాఖలు, మైనారిటీ ఇచ్చిర్రు, తర్వాత సీఎం గారి దగ్గర నుంచి ఇంకో దాన్ని తీసి ఇచ్చిర్రు. కానీ ఆయన అడిగిన శాఖలు అయితే ఇవ్వలేదు, ఆయన అనుకున్న శాఖలు అయితే ఆయనకి రాలేదు. మరి అజారుద్దీన్ సాటిస్ఫైగా ఉన్నాడా దీంతో, ముస్లింలు సాటిస్ఫైగా ఉన్నారా దీంతో అనేది తెలుస్తుంది మనకి.